ఎల్ కట్ అండ్ జే కట్ అంటే కొంచెం సాటర్డే రోజు క్లారిటీ వచ్చి ఉండొచ్చు కదా, అదే కదా. ఎల్ కట్ చెప్తారు బెటర్. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తే పోతుంది కాన్సెప్ట్ ఏంటో, నాకు లేట్ అయిపోతుంది. బెటర్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, చూపించాక వీళ్ళు చేసుకో. అసైన్మెంట్ కూడా ఇస్తాను, ఇది కంప్లీట్ చేసి తీసుకురండి మీరు, ఓకేనా. దెన్ సో break down audio BG background noise. Okay. యాక్చువల్లీ రా ఫుటేజ్ సో కొంచెం ఏమంటాం ఎక్కువ కూడా ఉంటాయి. ఓకే, కొన్ని అవసరమైన మాత్రం తీసుకుందాం. ఓకే, ఇందులో కొన్ని క్లిప్స్ మనం మీరు వాడుకోండి, ఓకేనా. ఎక్కడ సెండ్ చేయకండి, నాకు చెప్పబడుతుంది. ఓకే, అది ఫస్ట్ టైం నేను అప్పుడు చాలా టెన్షన్లో ఉండే అనమాట. రియల్ ఫుటేజ్ ఇస్తే అసలు నవ్వుకుంటారు చూడండి, అన్ని ఫుటేజ్ అవే నవ్వుకుంటారు మీరు నిజంగా. మా కాలేజ్ స్టూడియో అనమాట. కాలేజ్ చెప్పిన మల్టీమీడియా అని చెప్పారు కదా, సో మాకు సపరేట్ స్టూడియో ఉండేది, కెమెరాస్ తో పాటు లైటింగ్ సెటప్ తో పాటు అన్ని. Rolling. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. ఏం కాదే కంటిన్యూ కంటిన్యూ ఏం కాదే అరే చెయ్యంటే ఆగు చలో రోలింగ్ రోలింగ్ చలో 1 2 3 గో. Hello, I am Shani Kumar. I am from Roots College. మళ్ళీ పోయింది ఇట్స్ ఓకే ఏం కాదు ఏం కాదు. టెన్షన్ లో ఉంటుందా మొత్తం ఫేస్? ఓకే, అర్థమవుతుంది కదా. ఫస్ట్ వీడియో కెమెరా అంటే ఫేస్ చేయడం కొంచెం భయం నాకు. దాని తోడు ఇంకా మా వాళ్ళు నీకు ఆడుకుంటా ఉంటారు, తెలుస్తుంది కానీ నీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఏదో ఒక ఫుటేజ్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, మీకు రీనేమ్ చేసి ఇస్తానులే నేను ఎలా అయినా. ఓకే, సో ఇదేంటి, స్టార్టింగ్ ఏంటిది? యాక్షన్. రోలింగ్. టేక్ వన్. హలో, మై నేమ్ ఇస్ షాని కుమార్. ఆ క్లాప్ సౌండ్ ఎందుకు వచ్చింది తెలుసా? అది సింక్ చేసుకోవడం కోసం. ఓకే, సింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతూ వెళ్ళిపోతాం, జస్ట్ ఆడియో ఫైల్ యాడ్ పెట్టేసి లిప్ కి సింక్ అవ్వడం కదా, సింక్ అవ్వాలి కదా. సింక్ అవ్వకపోతే ఏమవుద్ది? మిస్ మ్యాచ్ అవుద్ది ఆబ్వియస్. ఓకే, మిస్ మ్యాచ్ అయిపోద్ది. మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే, ఇప్పుడు అంతా ఆటోమేటిక్ సింక్ వచ్చేసింది. ఆ, దీంట్లో ఉంది, ప్రీమియర్ ప్రోలో ఉంది ఆటోమేటిక్ సింక్, నేను చెప్తాను మరి అది పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మీకు మాన్యువల్ గా తెలియాలి ఫస్ట్. చాలా మంది ఇలా మూవీస్ లో చూస్తే ఒక కార్డ్బోర్డ్ ఉంటే క్లాప్ కొడతారు చెప్పి టక్ అని చెప్పి. సో ఆ క్లాప్ సౌండ్ అంటే ఆ రియల్ ఆడియో క్లాప్ సౌండ్, ఆ క్లాప్ ఊరికే కొట్టరు, జస్ట్ బోర్డు పెట్టి తీసేవచ్చు కదా. క్లాప్ ఎందుకు కొట్టాలి? ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించలేదు. ఓకే, సో ఒకటి షార్ట్ నెంబర్ ఏంటి అని చెప్పి బోర్డు మీద ప్రతిదీ ఉంటుంది. ఓకే, బోర్డు మీద మీరు ఎప్పుడైనా నోటీస్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మూవీ క్లాప్, మూవీ క్లాప్ బోర్డ్. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తుంది? సీన్ ఏంటి, టేక్ ఏంటి, రోల్ ఏంటి. రోల్ అంటే క్యారెక్టర్. ఓకే, సో మీకు ఇక్కడ ఏదైనా ఫిల్ చేసింది ఉంటే బాగుండు. ఓకే, సో ఇలా ఉంటాయి అనమాట దాని డీటెయిల్. జస్ట్ బోర్డ్ పెట్టి తీసేయవచ్చు కదా, ఎందుకు తీయలేదు? ఎందుకు అంటే లైక్ క్లాప్ కొట్టిన సౌండ్ కి అండ్ అదే సేమ్ మైక్ పెడతారు కదా, మైక్ పెడతారు కదా, ఆ మైక్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఇంటర్వ్యూస్ కి బాగా వాడతారు దీన్ని. ఓకే, ఆ మైక్ సపరేట్ గా రికార్డ్ అవుద్ది, వీడియో సపరేట్ గా రికార్డ్ అవుద్ది. ఈ రెండింటి అవ్వాలి కదా, సింక్ అవ్వాలి కదా. ఆ సింక్ చేసుకోవడం కోసం షోస్ లో కూడా క్లాప్ కొడతారు, తెలుసా. షోస్ లో కూడా క్లాప్ కొడతారు, యాక్చువల్లీ తెలియదు చాలా మందికి. ఈ క్లాప్ లేకపోతే హ్యాండ్ క్లాప్ చేస్తారు అని కొడతారు. ఈ హ్యాండ్ క్లాప్ మైక్ లో రికార్డ్ అవుద్ది అండ్ కెమెరా దగ్గర కూడా రికార్డ్ అవుద్ది. అర్థమైంది కదా నేను చెప్పింది? క్లియర్? అర్థమైంది ఎలా సింక్ చేస్తారు అనేది. సేమ్ ఇదే ట్రిక్ మేము ఫాలో అయ్యామన్నమాట. మా దగ్గర క్లాపర్ లేదు, మేము నార్మల్ క్లాప్ యూజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ సీనే అనుకుందాం, ఫస్ట్ షాట్.
బ్యాక్ వద్దాం. ఇక్కడ ఇది ఆడియో క్లిప్స్ అన్నమాట. అక్కడ మైక్ సెట్ చేసుకురండి. షర్ట్ మీద మైక్ చూసే ఉంటారు మీరు. ఓకే, వెయిట్ చేయండి ఒకసారి. రైట్, ఇందులో టేక్ 1. Rolling. Take 2. We are pursuing 5th semester. We are. ఫేస్ చూసి ఎంత క్లియర్గా ఉందో, రియల్ వీడియోకి దీనికి ఎంత క్లారిటీ ఉంటుందో అర్థమైంది కదా. సో ఇట్లా అరే నువ్వు కట్ చేయరా. రేపు ఎగ్జామ్. Rolling. Take 1. హలో, మై నేమ్ ఇస్ షాని కుమార్. ఐఎమ్ ఫ్రమ్ రూట్స్ కాలేజ్. ఇంక రెండు చూసుకోండి. ఓకే, మీకు ఈ రెండు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ క్లిప్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓకే, యాక్చువల్లీ దీన్ని రీనేమ్ చేసి పెట్టేసుకుంటారు అక్కడే. దీని టైమింగ్ కూడా పెట్టుకుంటారు అనమాట. ఓకే, దీని టైమింగ్ కూడా స్పాట్లో పెట్టేసుకుంటారు. యాక్చువల్లీ మనం టైమింగ్ స్పాట్లో పెట్టుకోవడం కుదరదు కాబట్టి, సో అప్పుడు మాకు ఆ టైంలో ఎక్స్పీరియన్స్ లేక అలా పెట్టేశాం. ఓకే, సో ఇప్పుడు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ 4 ఓకే, మీకు ఫైల్ ఎలా సేవ్ చేయాలి చెప్పని గుర్తుందా? నేమ్, డేట్, టైంతో పాటు ఎలా ఫైల్ సేవ్ చేయాలి గుర్తుందా? ఇంకా అది ఫాలో అవ్వండి. నాకు జస్ట్ రఫ్గా పెట్టేస్తున్నాను, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. ఓకే, మీరు అది ఫాలో అవ్వకండి, అలవాటు చేసుకోండి కొంచెం. రైట్, ఫస్ట్ ఇక్కడికి మనం ఆడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ సింక్ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ ఫటాఫట్గా. చూడండి, నోటీస్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాక్ రండి. ఫస్ట్ క్లిక్, డ్రాగ్, రైట్, డబుల్ క్లిక్. Rolling. Take 1. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. ఏం కాదు. దాంట్లో పెట్టి షార్ట్ అయితే ఆ వీడియోలో పెట్టి గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి. రే Rolling. Take 1. హలో, మై నేమ్ ఇస్ షాని కుమార్. ఐఎమ్ ఆల్టో కొంచెం దగ్గర వేసి మీకు ఆ వేవ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి Take 1. అది క్లాప్ వేవ్, అర్థమైంది కదా. ఈ వేవ్ ని అండ్ ఫుటేజ్ లో కూడా మీకు ఒక వేవ్ కనిపిస్తుంది, చూపిస్తా ఉండండి. నేను ఆడియో కూడా ఉంది. ఇప్పుడు ఆడియో వీడియో రెండో తీసుకోవచ్చు మనం. ఇది మాన్యువల్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆటోమేటిక్ మెథడ్ కూడా ఉంది, బట్ కొన్నిసార్లు ఆటోమేటిక్ పని చేయకపోతే మాన్యువల్ గానే చూస్ చేసుకోవాలి మనం. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. ఇది కొంచెం జూమ్ చేస్తాను చూడండి, దీనిలాగే కొంచెం కిందకి లాగుతున్నా. ఇది ఇక్కడ ఇంకో హై వేవ్ ఉంది చూసారా, ఇక్కడ హై వాల్యూమ్ ఫ్రీక్వెన్సీ, దాని ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ ఉంటే వేవ్ అంత పైకి వెళ్తుంది, ఫ్రీక్వెన్సీ అంత తక్కువ ఉంటే వేవ్ అంత చిన్నగా ఉంటుంది. సైలెంట్ ఉంటే ఏముంటది. ఓకే, 1. ఓకే, అర్థమైంది కదా. Take 1. ఇప్పుడు ఈ క్లాప్ వేవ్ ని మనం రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎలా చేయాలో చెప్తా ఇప్పుడు చూడండి. మీరు కావాలంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు, బట్ ఏం పెట్టకండి, నార్మల్గా పెట్టండి ఇప్పుడైతే. ఓకే, సో ఇక్కడ ఇది ఆడియో, ఇది దీన్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ కిందకి చేస్తున్నా. ఓకే, మనకు ఓన్లీ ఆడియో మ్యాచ్ చేస్తాం, సో వీడియోతో పని లేదు మనకి. సో అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఆన్లైన్ ఒక్కళ్ళు కూడా లేరు, ఆఫ్లైన్ ఒకళ్ళు. ఓకే, సో మన వీడియోతో పని లేదు కాబట్టి మనం దీన్ని పెద్దగా చేసుకోవచ్చు. దీన్ని పెద్దగా చేసుకోవచ్చు కదా. సో నో వరీస్, దీన్ని కొంచెం కిందకి లాక్కుంటా. ఇప్పుడు మన వేవ్ ఎక్కడ ఉంది, మన క్లాప్ వేవ్ ఏది చూడండి. అర్థమైంది, ఇది క్లాప్ వేవ్. మనకున్న క్లాప్ వేవ్ ఏది ఇక్కడ, ఇది స్ట్రైట్ హిట్ హై ఫ్రీక్వెన్సీ. ఒకసారి వెళ్ళిపోయిందా, కనిపిస్తుంది చూడ, స్ట్రైట్ బద్ద లైన్ ఒకటి కనిపిస్తుంది అక్కడ. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది చూడండి. క్లియర్, అంటే ఈ లైన్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రేమ్ లోకి రావాలన్నమాట. ఓకే, సో చూడండి ఇప్పుడు అంతా నాకు ఇదంతా వేస్ట్ పార్టే కదా, ముందంతా ఉన్నది వేస్ట్ పార్టే ఇది.
నేను కట్ చేసుకోవడానికి ఒకటే దారి, ముందంత అవసరం లేదన్నప్పుడు కట్ చేసుకోవడమే. ఓకే, లేదా దీన్నే వెనక జరుపుకోవడం అంతే. ఇది నాకు ఆడియో అవసరం ఉండాలి అనుకుంటే దీన్నే వెనక జరుపుకోవాలి. కాబట్టి చూడండి సింక్ అవ్వదు వాయిస్, రే వన్ సింక్ అవ్వట్లా. దాన్ని సింక్ చేసి చూద్దాం చూడండి. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ దీనికి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడికి ఓకే, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి, వినండి ఆడియో వినండి. ఇయర్ ఫోన్స్ కొనుక్కోండి మంచివి. ఓకే, అండ్ సజెస్ట్ చేయమంటే చేస్తా. హెడ్ ఫోన్స్ కొనుక్కుంటే ఇంకా మంచిది. ఓకే, ఇలాంటి హెడ్ ఫోన్స్ కాదు, గేమింగ్ హెడ్ ఫోన్స్ మంచివి, ఎడిటింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ అవి తీసుకో. లేదు నాకు ఇయర్ ఫోన్స్ సార్ అంత బడ్జెట్ లేకపోతే మంచి ఇయర్ ఫోన్స్ సజెస్ట్ చేస్తాను. ఓకే, బడ్జెట్లో ఉన్నవి. ఓకే, కొనుక్కోండి, ఇయర్ ఫోన్స్ కూడా కొనుక్కోండి మీరు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి, సౌండ్ వినిపిస్తుంది నీకు, చూడండి. కనపడుతుందా, వినపడుతుందా? అగో టక్, స్టార్ట్ సౌండ్ అక్కడ అయింది. చూడండి ప్లే, అదిగో స్టార్ట్ సౌండ్ ఇక్కడ అయింది, ఫస్ట్ స్టెప్. సో మన ఫస్ట్ ఒకసారి దీన్ని బ్లైండ్ గా ముందు తెచ్చేసుకుందాం డైరెక్ట్ గా. ఓకే, దీన్ని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫుటేజ్ ని వెనక్కి జరుపుకోవచ్చు. మనకి ఆడియో నాకు మొత్తం కావాలి, ముందు ఇంపార్టెంట్ ఉంది ఇంకా అనుకుంటే మనం అప్పుడు ఏం చేసుకుంటాం, ఫుటేజ్ ని వెనక్కి జరుపుకోవాలి. ఓకే, ఒక్కసారి పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసేసుకోవడమే, లేదంటే లింక్ చేసేసుకోవడమే సరిపోద్ది. లింక్ ఎలా చేయాలో చెప్తా. ఒకసారి చెప్పాను కదా అన్లింక్ లింక్ ఎలా చేయాలని చెప్పి, గుర్తుంది కదా. ఇది అప్పుడే రిమూవ్ చేయకండి, పని ఉంది దాంతో ఇంకా మనకి. సో దీన్ని కట్ చేసేసుకుంటాను నేను. ఇక్కడ వరకు ఏం లేదు డొల్లా అనుకుంటే తీసేయడం. ఓకే, దీన్ని డైరెక్ట్ ఇక్కడ మూవ్ చేసుకుంటా చూడండి. రైట్, ఎగ్జాక్ట్ పొజిషన్ లో ఉందా? మీరు ఒకవేళ దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ లేయర్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేసుకోవాలనుకోండి, ఆల్ట్ హోల్డ్ చేయండి, సేమ్ యారో యారో క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మ్యాచ్ అయిందా, పర్ఫెక్ట్ కదా, అర్థమైంది కదా, వేవ్ ఫామ్ పర్ఫెక్ట్ ఉంది కదా. చూడండి, సో ఇప్పుడు మనకి ఇప్పుడు విజన్ కావాలి. చూడండి విజన్, టేక్ వన్. హలో మై నేమ్ ఇస్ షానిక్. అర్థమైందా? పర్ఫెక్ట్ సింక్ వచ్చింది. ఒకసారి ఆఫ్ చేసి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇది ఇప్పుడు మనం పెట్టింది, మ్యూట్ చేస్తున్నా. ఓకే, పెట్టండి చూడండి. టేక్ వన్. హలో మై నేమ్ ఇస్ షానిక్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ రూట్స్ కాలేజ్. ఓకే చలో రోలింగ్ చలో 1 2 3 గో. హలో ఐఎమ్ షానిక్ కుమార్, డిజైన్ ఫిల్మ్. క్లియర్, పర్ఫెక్ట్ గా సింక్ అయిపోయింది కదా. అది మాన్యువల్ మెథడ్. సో ఆ క్లాప్ కొట్టడానికి రీజన్ అది. ఇంకా వేరే కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. షార్ట్ నెంబర్ ఏంటి అవి డీటెయిల్స్ తెలుసుకోవడం కూడా బోర్డు ఉంటాయి అవి. ఓకే, మనకు అది సంబంధం లేదు. అది నువ్వు మెయిన్ ఎడిటర్ అయినప్పుడు వాడు చెప్తాడు. ఓకే, నేనే చెప్తాలేండి అది యాక్చువల్లీ. సో చెప్పింది అంటే నేను డైరెక్టర్ వచ్చిన తర్వాత రియల్ వర్క్ లోకి వెళ్ళాక వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, నాకు ఇలా కావాలి ఇది అని చెప్పి. ఓకే, బట్ మీకు తెలిసి ఉండాలి ముందే. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీంతో మనకి వాయిస్ ఎగ్జాక్ట్ గా సింక్ అయిపోయింది అనుకోండి, దీన్ని ఆఫ్ చేయడం మర్చిపోకండి, ఇందులో అంతా వేస్ట్ ఉంటాయి. ఓకే, మొత్తం తీసేసాను. దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి, మనం అన్లింక్ చేసుకోవాలి. ఓకే, డిలీట్, వెళ్ళిపోయిందా. సో ఇప్పుడు దీని మెయిన్ ఆడియో ఏంటి, ఇది రైట్, పైన పెట్టేసుకోండి. దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే సరిపోదు. మనం ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి, అందుకే క్లిప్ కట్ చేయలేదు నేనేమి, ఓన్లీ ఆడియో పార్ట్ మాత్రమే. ఫస్ట్ ఆడియో పెట్టుకున్నాకే క్లిప్ పార్ట్. ఓకే, మర్చిపోకండి అది. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు రెండింటి సపరేట్ సెలెక్ట్ అవుతుంది, సెపరేట్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే ఏమవుతుంది, మనం పెట్టిన సింక్ పోతుంది. వాడు చూడండి, టేక్ వన్. పోయింది, సింక్ పోయింది. కంట్రోల్ జెడ్. రోలింగ్. టేక్ వన్. హలో మై నేమ్ ఇస్ షానిక్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ రూట్స్ కాలేజ్. అర్థమైంది కదా, క్లియర్. సో ఇప్పుడు అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్, లింక్, దట్స్ ఆల్. ఓకే, మన అంతా కరెక్టే ఉంది. రెండు పక్కల చూసుకోండి, ఇటు పక్క నుంచి కూడా కరెక్టే ఉందా అని చెక్ చేసుకున్నాక ఇది. రోలింగ్. టేక్ వన్. హలో మై నేమ్ ఇస్ షానిక్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ రూట్స్ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియా. అరే స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే చలో రోలింగ్ చలో 1 2 3 గో. హలో ఐఎమ్ షానిక్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ రూట్స్ కాలేజ్ డిజైన్ ఫిల్మ్. రూట్స్. ఓకే, క్లియర్, అర్థమైంది. మొత్తం అంతా సింక్ ఉంది కదా. లిప్ నోటీస్ చేయాలి మీరు. ఓకే, కొంచెం అటు ఇటు అయినా
ప్రాబ్లం అయిపోతుంది మనకి. ఓకే, సింక్ ఇంతవరకు క్లియర్ కదా. ఆటో సింక్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ చెప్తా, ఇప్పుడు కాదు. ఓకే, మీకు ఇప్పుడే ఆటో సింక్ చెప్తే మీకు అది ఉండిపోద్ది బ్రెయిన్లోకి. ఆటో సింక్ ఆప్షన్ ఉంది, బట్ కొన్నిసార్లు మంచిగా చేస్తారు, కొన్నిసార్లు దెబ్బేసేస్తారు, చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆడియో నడుస్తూ ఉంది, రైట్? ఓ షిట్, సారీ. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots. ఓకే, ఇలా నడుస్తుంది, ఇందులో పర్ఫెక్ట్ సింక్ కోడ్ ఉంటుంది. సరే, ఇదే కన్ఫ్యూజన్. Hello, my name is Shani Kumar. I am from Roots. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నేను రూట్స్ కాలేజ్ అని చెప్తున్నప్పుడు రూట్స్ పేరు కానీ ఆ ఫోటో కానీ చూపించడం, అర్థమైంది కదా. ఆడియో నడుస్తూనే ఉంటుంది. ఓకే, లేదంటే దాని ప్లేస్ లో ఇంకో క్లిప్ ఏదైనా యాడ్ చేయడం. ఓకే, వాయిస్ ఓవర్ లాంటిది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నా, యాక్చువల్లీ ఫుటేజ్ తీసుకోవాలి, అవసరం లేదు. ఓకే, దీన్ని ఇప్పుడు కిందకనండి, ఆ ఒరిజినల్ వీడియో కట్ అయిపోయి ఇది వచ్చేస్తుంది దాని లోపలికి. ఓకే, తెలిసింది కదా. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. అర్థమైంది కదా. విజన్ మారుతుంది, బట్ ఆడియో విల్ బి సేమ్. అర్థమైంది కదా. సో అంటే ఆడియోకి నేను మాట్లాడుతున్న దానికి తగ్గట్టు కానీ, నేను మాట్లాడితే నువ్వు రియాక్షన్ ఇస్తున్నావు కదా, సో ఆ రియాక్షన్ చూపించడం కానీ, దీన్ని చేసే ఎడిటింగ్ ప్రాసెస్ ని ఎల్ కట్ అంట. ఓకే, దీనికి జే కట్ అని కూడా ఉంటది. ఓకే, దీన్ని ఎల్ కట్ అనేది ఎందుకు అంటాం అంటే, ఫస్ట్ థింగ్ మీ షో యూ, ఎల్ కట్ అని ఎందుకు అంటానంటే, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 1, ఓకే సార్ అన్లింక్ చేసుకుందాం ప్రస్తుతానికి, 1, 2 and 3. ఓకే, అంటే ఇప్పుడు 3 డిఫరెంట్ క్లిప్స్ మనకి, అంటే 3 డిఫరెంట్ పార్ట్స్. ఇక్కడ మీరు డివిజన్ దగ్గర నుంచి ఈ పార్ట్ ఇలాగానే ఒక లైన్ డ్రా చేసుకుని ఉంటే చూడండి, ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఆ లైన్ ఏ షేప్ లో ఉంది మీకు అర్థమైందా? దాన్ని ఎల్ షేప్ అంటాం. ఇటు పక్క నుంచి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్, జే ఎగ్జాంపుల్ కూడా ఇదే. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఆడియో వస్తుంది, ఇప్పుడు చూడండి I ఆడియో, am from Roots College, Film and Media. తర్వాత వీడియో వస్తుంది. ఓకే, తర్వాత ఫస్ట్ ఆడియో వచ్చి తర్వాత వీడియో వస్తుంది. దాన్ని ఏమంటామంటే దాన్ని జే కట్ అంటాం. వెరీ ఈజీ. ఇక్కడ నుంచి ఈ షేప్ ని చూడండి, దీన్ని వారిని జే కట్ అర్థమైంది కదా. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది ఎల్ కట్ జే కట్ అని చెప్పి. క్లియర్? ఇంకేం డౌట్ ఉందా? ఇది ఇలాగ ఈ ఒక్క ఫార్మాట్ కదా, చాలా వాడతాం. ఓకే, రేపు సినిమాటిక్ వేలో చేసి చూపిస్తాం. ఓకే, ఎల్ కట్ జే కట్ అయిన తర్వాత హార్డ్ కట్ సాఫ్ట్ కట్స్ అని ఉంటాయి. అవి అయిన తర్వాత ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఎలా ఎడిట్ చేయొచ్చు. ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ తర్వాత వెడ్డింగ్ షూట్స్ నుంచి. ఓకే, అండ్ కొన్ని గ్రీన్ స్క్రీన్ న్యూస్ ఛానల్స్ ఎడిట్ చేస్తాం కదా, న్యూస్ ఛానల్స్ అలా ఎడిట్ చేయొచ్చు. కొన్ని ఎఫెక్ట్స్ వాడుకుందాం, ట్రాన్సిషన్స్ వాడుకుందాం, గోల్డ్ అని వాడుకుందాం. ఇంకా అంటే కలర్ గ్రేడింగ్ కి ప్లగిన్స్ ఇవి కూడా ఉంటాయి. ఇంకా చాలా ఉంది మనం కవర్ చేయాల్సింది. నువ్వు వర్క్ స్టార్ట్ చేయాలి. చేసావా వర్క్? చేసావా? మరి తీసుకురాలే, ఫోన్ తేలేదా? ఓకే, రేపు చూపించు పక్క. ఓకే, రేపు అడుగుతాను. ఓకే, ఇంతవరకు అయితే చాలు, ఇంకా ఎక్కువ వద్దు. ఓకే, ఈరోజు నాకు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. ఓకే, ఓకే కదా, ఇంకేం డౌట్స్ లేవు కదా. ఓకే, ఎల్ కట్ జే కట్ అంటే ఫుల్ క్లియరా? కన్ఫ్యూజన్ లేదు కదా. దాన్ని సినిమాటిక్ వేలో ఎలా ప్రెజెంట్ చేయొచ్చో రేపు చెప్తా. ఓకే.